బొట్టు బొట్టు కలిస్తే మహా సముద్రం అవుతుందని చెప్పేసి మన గురువు గారు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఎన్నో సందర్భాలు చెప్పారు. మనం ఆల్రెడీ బొట్టు బొట్టు కాదు, మనం ఆల్రెడీ ఒక్కొక్కరు ఒక్కో సముద్రం. మనం కలిసి ఉప్పినవుతుంది. మనం కలిస్తే ఆ అరుణాచలంలో ఆ యొక్క ధ్యాన సునామీ వస్తుంది. ఆ అహింస సునామీ వస్తుంది. ఆ మౌన సునామీ వస్తుంది. మనం కలవడమే లేటు. కలిస్తే ఆ యొక్క అద్భుతం అనేది అతి త్వరలోనే కార్యరూపం దాలుస్తుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఆనంద కలయిక. ఇది ఈ ఒక్క గంట కాదు. ఏదో ఆనంద కలయిక అనేది ఈ ఒక్క గంట కోసం పెట్టుకున్నది కాదు. ఇక పైన మనం ఎప్పుడూ ఆ ఆనంద కలయికలోనే ఉంటాము. ఆ ఆనంద కలయికలో అందరినీ కలుపుకుంటూనే ఉంటాము. అందరూ సిద్ధమేనా? ఎంత వీలైతే అంత. ఎంత చేయగలిగితే అంత. టోల్‌టెక్ 4 ఒప్పందాలు చెప్తారు. మన శక్తి మేరకు పని చేయాలి. శక్తికి మించి పని చేయాల్సిన అవసరం లేదు. కానీ శక్తి మేరకు ఖచ్చితంగా పని చేయాలి. మనం ఎంత చేయగలిగితే అంత ఖచ్చితంగా చేయాలి. మన శక్తి మించి చేయాల్సిన అవసరం లేదు. కానీ మన స్థాయికి తగ్గ పని మనం ఎప్పుడూ చేయాలి. థాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.